నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్, మహేష్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి 2018కి మనకు పోస్టుల సంఖ్య చూసినట్లయితే పెరుగుతున్న విషయం తెలిసిందే. సో మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 14,494 పోస్టులతో మనకు ఈ యొక్క ఏపీ డిఎస్సి 2018 అయితే ఉండబోతుంది. సో మనకు ఈ యొక్క పోస్టులు ఏ విధంగా ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అంటే ఎస్జిటికి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, సో వీరు ఉన్నారు కదా, సో వీరికి ఎన్ని ఉన్నాయో ఫుల్ సమాచారం అనేది రావడం జరిగింది. అయితే మనకు ఇది ఇంకా అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు, బట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. సో జిల్లాల వారీగా మనకు ఖాళీలు అయితే రాలేదు. అయితే మనకు ఈ యొక్క పోస్టులో మనకు లాంగ్వేజ్ పండిట్ ఎన్ని ఉన్నాయి, ఎస్జిటి ఎన్ని ఉన్నాయి చూసినట్లయితే మనకు సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి టీచర్స్కి ఎవరు ఉన్నారో సో వీరికి 5,655 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వారికి మనకు 3,119 పోస్టులు అయితే ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ మనకు 260 ఉన్నాయి. పీఈటీ 1,115 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మ్యూజిక్ టీచర్స్ చూసినట్లయితే మనకు 77 ఉన్నాయి. మోడల్ స్కూల్స్ నందు 938 పోస్టులు అయితే ఉన్నాయి. ఐఈడిఎస్ఎస్ పోస్టులో మనకు 860 ఉన్నాయి. మున్సిపల్ స్కూల్స్ నందు మనకు 1,147 పోస్టులు. కంప్యూటర్ లిటరసీ నందు మనకు 1,023 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకు అనుగుణంగా మనకు రాబోయే ఈ యొక్క ఏపీ డిఎస్సి 2018 అయితే ఉండబోతుందని చెప్పి ఈ యొక్క సమాచారం అయితే న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకు అనుగుణంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ యొక్క డిఎస్సిలో మీరు బాగా హార్డ్ వర్క్ చేసి జాబ్ అయితే సంపాదించండి. ఎందుకంటే మీరు కనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క డిఎస్సిలో మనకు అత్యధికంగా ఈ మధ్య కాలంలో మనకు వచ్చిన డిఎస్సిలో ఇదే పెద్ద డిఎస్సిగా చెప్పుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో అసలు ఎన్ని పోస్ట్ ఉంటాయని చెప్పలేము. సో తప్పకుండా ఈ యొక్క మెగా డిఎస్సిలో మనకు తప్పకుండా మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి. సో 2015-17 బ్యాచ్ కానీ 2016-18 బ్యాచ్ కానీ సో ఎవరైతే ఉన్నారో సో వీరికి కూడా మనకు డిఎస్సిలో అవకాశం ఇచ్చేలా కనిపిస్తుంది. సో మనకి ఎస్టర్డే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క న్యూస్లో మనకు అఫీషియల్గా రిలీజ్ అవ్వకపోయినా గంటా శ్రీనివాసరావు గారు మాట ఇచ్చారు ఈ యొక్క 2016-18 బ్యాచ్ కూడా అవకాశం ఇచ్చేలా చేస్తామని చెప్పి. సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా మీరు ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. ఇక్కడ కాల్ ఏవైతే ఉన్నాయో సో ఈ కాల్కి అనుగుణంగా మనకు రాబోయే డిఎస్సి అయితే ఉంటుంది. మీరందరూ కూడా ఏపీ టెట్లో విజయం సాధించాలి. అలాగే మీకు జరుగుతున్న ఎగ్జామ్స్లో కూడా మీరు మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని చెప్పి నేను ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.